అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు సాటర్డేనండి, మార్నింగే స్టార్ట్ చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలకు మసాలా ఓట్స్ చేసి ఇచ్చాను, అది బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ మా ఏరియాలో వాతావరణం చాలా బాగుందండి. వర్షం పడేలా ఉంది. మీ ఏరియాలో ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు వర్షం పడేలా ఉంది, చూపిస్తాను మీకు. వెదరు చాలా బాగుంది. వెదర్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తారు. నేను చాయ్ పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు బయట వెదర్ చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, బయట వెదరు ఇలా ఉందండి. ఒక మందార ఫ్లవర్ కూడా పూసిందండి. చూడండి, వాతావరణం మబ్బులు పట్టేసింది. వాన వాసన కూడా వస్తుందండి. వాన స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చిన్నగా ఉన్నప్పటి నుంచి. మొత్తం మొగులు పట్టేసింది. చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. వాన చూడక ఎన్ని రోజులు అవుతుందో అనిపిస్తుందండి. వెదర్ చాలా కూల్గా ఉంది. మేము ఏసీ కొనక ముందుకు చాలా వేడిగా ఉండేనండి. ఏసీ నిన్న ఫిట్ చేసామండి, చూపిస్తాను మీకు. అది కూడా వాతావరణం వచ్చేసి కూల్ అయిపోయిందండి. అదేనండి మా కొత్త ఏసీ. నిన్న ఫ్రైడే రోజు ఫిట్ చేశారండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సామ్సంగ్ అండి. ముందు ఏసీ ఖరాబ్ అయిందండి, మదర్ బోర్డు ఖరాబ్ అయిందంట. 1 వీక్ నుంచి అసలు వేడికి తట్టుకోలేకపోతున్నామండి. ఏసీ ఫిట్ చేయగానే నెక్స్ట్ డే కూల్ అయిపోయింది వాతావరణం వచ్చేసి. మీకు ఇక్కడ అదే చెప్తున్నానండి. కాకపోతే మేఘాల సౌండ్ చాలా వస్తుందని నేను ఇక్కడ మ్యూట్ చేశానండి. నా వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటో అండి, షరతు లెక్కలు ఏమంటారు, ఏసీ లేనప్పుడు వేడివేడిగా ఉంది, ఏసీ వచ్చాక ఏసీ వేసుకోలేదండి. కూల్ చాలా, అంటే ఏసీ వేయగానే చల్లబడిందండి. మీతో మాట్లాడుతూ ఉంటేనే వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక స్టార్ట్ అయిందండి వర్షం వచ్చేసి. ఇంకా మా వారు రాలేదు. చాలా పెద్ద వర్షమే పడిందండి. కరెంటు కూడా పోయిందండి. అసలు గాలులతోటి చాలా బాగా అనిపించిందండి. ఇంట్లో వర్క్ కూడా చేయాలనిపించలేదు వర్షం పడేంతసేపు. మా వారు రాగానే చాయ్ పెట్టేసుకొని మంచిగా చాయ్ ఎంజాయ్ చేసామండి వర్షంలో. అసలు వేడి తట్టుకోలేకపోతున్నామండి. ఈసారి చాలా ఎండలు కొడుతున్నాయండి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. పెద్దలు చిన్నలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వాన పడుతుంది. మీతో మాట్లాడుతుంటూ వాన కూడా స్టార్ట్ అయిపోయిందండి. వాన పడక ఎన్ని రోజులు అయినట్టు అనిపిస్తుందండి. ఎండలు చాలా కొడుతున్నాయండి. అసలుకి చాలా బాగుందండి. ఇలా మార్నింగ్ నుంచి వెదర్ వచ్చేసి చాలా బాగుంది. పిల్లలకు వచ్చేసి అది మసాలా ఓట్స్ చేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి చాయ్ పెట్టాలండి. ఓకేనా? చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మీకు ఏం చూపిస్తున్నానంటే, మొన్న అదేమంటారు, శ్రీరామి నవమి రోజు జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను కదండి. అక్కడ కొన్నానండి. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మీకు చూపిస్తుంటానే కరెంటు పోయిందండి. 1 అవర్ పోయిందండి కరెంట్ వచ్చేసి. వర్షం చాలా పడ్డదండి. మీకు ఇక్కడ కొంచెం బ్లర్ అయిందండి వీడియో వచ్చేసి, లైట్ పోయిందండి. అంతే వరకే తీసానండి. మళ్ళీ ఇది నెక్స్ట్ డే అండి, సండే మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుందండి. ఇది మొత్తం 2 డేస్ వ్లాగ్ అండి. అది అంతవరకే, సాటర్డే రోజు మార్నింగ్ వరకే తీసానండి. ఎందుకంటే కరెంటు పోయింది, ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకే ఇంకా ఏం తీయలేకపోయానండి వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి సండే మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ మార్నింగే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి,
ఇక్కడ పిల్లలు పొద్దున్నే ఫ్రిడ్జ్లోకి వేయించి ఐస్ క్రీమ్ తీసారండి తింటామనేసి. మార్నింగ్ పూట వద్దురా అంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉంటే వాళ్ళకి అసలుకి ఆగదండి తినేదాకా. అందుకే ఇద్దరు పిల్లలకి కొద్దిగా పెట్టిచ్చేసాను. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఆగుతలేదండి. తినేస్తాం అంటున్నారు. మా వారు మొన్న థర్స్డే రోజు తీసుకొచ్చారండి 3 ఫ్లేవర్స్ తోటి. ఒకటి వెనీలా, మ్యాంగో, ఇంకొకటి ఏదో ఉండేనండి. లాస్ట్ ఇదే మిగిలిందండి. ఇక్కడ వచ్చేసి చాయ్ పెట్టేస్తున్నాను. మరొక సైడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నా స్టైల్లో చూడండి. చాయ్ తాగేంత వరకు ఫస్ట్ నూడిల్స్ ఉడికించుకోవాలి కదా. ఫస్ట్ నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ 2 యాడ్ చేసి మసిలిన తర్వాత నూడిల్స్ వేయడమే. నూడిల్స్ కూడా ఇక్కడ ఉడికించుకుంటున్నాను. చాయ్ కూడా మసులుతుంది ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ చాయ్ కూడా మసిలిపోయింది. కప్లో పోసేస్తున్నాను. నేను చాయ్ తాగేంత వరకు నూడిల్స్ కూడా ఉడికిపోతాయి కదా. సండే రోజు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా అసలుకి ఎండింగ్ అన్నట్టు ఉండదు కదండి. ఏమంటారు, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? డైలీ అన్నా కొంచెం వర్క్ ఫాస్ట్ అవుతుంది, చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేంటో సండే రాగానే వర్క్ ఉంటూనే ఉంటుంది. మెయిన్ థింగ్ లేట్ లేస్తాం కదండి కొంచెం సండే అని, డేలా చేస్తాం కదా, అందుకేనేమో. ఇక్కడ వచ్చేసి చాయ్ తాగడం కంప్లీట్ అయిన తర్వాత నూడిల్స్ కూడా ఉడికిపోయాయండి. దాన్ని పక్కన తీసి పెట్టుకొని సేమ్ కడాయిలో నూడిల్స్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టమాటా కూడా వేసానండి. టమాటా, అదేమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదండి ఫ్లేవర్ కోసం, అది కూడా యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, మీకు ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసానండి. పోపులో కొద్దిగానే వేసాను కారం వచ్చేసి. తర్వాత పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి నూడిల్స్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మీకు నచ్చితే లాస్ట్కి నిమ్మకాయ కూడా పిండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కానీ నిమ్మకాయల చాలా రేటు పెరిగిపోయేది కదండి, సమ్మర్ కదా. ఎప్పటి మందం అప్పుడే తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్, అందుకే ఇంట్లో లేదు, కొంచెం స్టాక్ లేదని నేను వేయలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి. మేమందరం కలిసి చేస్తామండి మ్యాక్సిమం, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కాగానే నేను వంట కూడా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మధ్యాహ్నం అయ్యాక వంట చేయాలంటే చాలా వేడి అనిపిస్తుందండి, కిచెన్లో అసలు ఉండలేకపోతున్నాము. అందుకే నేను ఎక్కువ టైం తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్ కాగానే వంట కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇక్కడ బగారన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఏం బగారన్నం అంటే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ బగారా రైస్. కొంచెం కలర్ అనేది చేంజ్ వస్తుంది. ఇక్కడ దాని ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసండి. మరొక సైడు ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎగ్ టమాటా కర్రీ చేయడానికి. ఇప్పుడు నేను బగారా రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, నెయ్యి కూడా యాడ్ చేశాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మీ కారం తగ్గట్టు కొంచెం సోంపు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్.
ఈ ఏమంటారు ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసాను. తర్వాత దాంట్లో సాల్ట్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం బగారా రైస్ అనేది వైట్ కలర్ కాకుండా మనం మట్టి పాత్రలో వండుతాం కదండి, ఆ ఫ్లేవర్ వచ్చింది. ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. మనం దమ్ బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదండి, అలాగా. ఇక్కడ సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. తిని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వాటరు మరుగుతున్నాయి కదా, ఆ టైంలో మనం కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం. నేను ఇక్కడ వచ్చేసి 2 గ్లాస్ తీసుకున్నానండి. రైస్ వచ్చేసి 4 గ్లాస్ వాటర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 4.5 కూడా తీసుకోవచ్చండి మీ బియ్యాన్ని బట్టి. బియ్యం వేసిన తర్వాత అది మూత పెట్టేశానండి, దమ్ పెట్టేశాను. మరొక సైడ్ వచ్చేసి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. కర్రీ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఎక్కువ మసాలా వేయొద్దండి. కొంచెం సాజీరా, మిరియాలు, లవంగం, పట్ట, అంతేనండి. ఇవి మసాలా కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ వచ్చేసి పెద్దగా కట్ చేసుకోవద్దు. మనకు గుజ్జు టైపు లెక్క కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై కావాలండి. నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదండి. అసలుకి నాన్ వెజ్ తినాలనిపించట్లేదు ఎందుకో. అందుకే ఫంక్షన్స్ కూడా చాలా అటు ఇటు వెళ్తున్నాం కదండి. నాన్ వెజ్ తిని బోర్ వచ్చేసింది. అందుకే మా వారికి ఏం వద్దని చెప్పాను. ఈరోజు నైట్ కూడా వెళ్ళాలండి, ఫంక్షన్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ కూడా తినాల్సి వస్తుందని మార్నింగ్ కొంచెం లైట్గా తిందామనేసి ఏం వద్దని చెప్పానండి. మళ్ళీ నైట్ ఎలాగో తింటాం కదా. ఈ ఎండలకు కూడా నాన్ వెజ్, మసాలా ఫుడ్ ఎక్కువ తినాలనిపించదు కదా, అందుకే వద్దన్నాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం టమాటా క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. టమాటా కర్రీ కదా, టమాటా ఎగ్ కర్రీ. టమాటా వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. అది ఏమంటారు, టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. మీరు సండే ఏం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్స్, నాతో కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, నాకు తెలియని కూడా తెలుస్తాయి కదా, నేను ఏం మిస్టేక్ చేశాను. కొత్తవి కూడా నేర్చుకుంటాను కదా మీతో పాటు నేను కూడా. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ టమాటా కూడా మంచిగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. టమాటా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. ఎక్కువ వేయొద్దు, కొంచెం ఒక 2-3 రెబ్బలు అంటారు కదండి, ఏమంటారు, 2-3 రెబ్బలేనండి. పుదీనా వేసిన తర్వాత దీంట్లోనే కారం, పసుపు, ధనియాల పొడి, అంతేనండి. ఇంకా ఏ మసాలా కూడా నేను యాడ్ చేయలేదండి. ధనియాల పొడి కూడా ఎందుకు వేసానంటే టమాటా కర్రీ అయినా ఎగ్ కర్రీ అయినా ధనియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందని వేసాను. ఇక్కడ వచ్చేసి ఇలా మధ్యలో కలుపుతూ ఉంటూ మూత పెట్టుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఎగ్ నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, అది పొట్టు కూడా తీసేసాను. మా పాప తీసిందండి, కొంచెం మంచిగా తీయలేదు పొట్టు వచ్చేసి. ఎగ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా ఎగ్కి మసాలా మంచిగా పట్టేంత వరకు కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes మూత పెట్టుకోవాలి. సింపుల్గా బాగుందండి కర్రీ వచ్చేసి, ఎక్కువ మసాలా లేకుండా.
ఇదిగోండి మనము ఎగ్ మీద టమాటా ఉంది కదండి, కొంచెం దానిపైన వేసుకుంటూ కలుపుకోవాలి. ఎగ్ కూడా మంచిగా మసాలా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. చూడండి కొంచెం కలర్ చేంజ్ వస్తుంది, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా. ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. మార్నింగ్ అవ్వలేదండి, ఎందుకంటే వంట చేశాక మస్తు వేడైపోతుంది అసలుకి. మొత్తం ముఖం అంతా ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుందని వంట అయిపోయాక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ జీన్స్ టాప్ వేసుకున్నానండి, కొంచెం పని మీద బయటకు వెళ్ళేది ఉంది. ఇక్కడ రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళి లంచ్ చేసేసి బయలుదేరాలి. ఇదిగోండి నేను తినేసి మీకు చెప్తాను ఎలా వచ్చింది అనేది. ఫస్ట్ టైం కదండి నేను కూడా చేయడం. చాలా బాగా వచ్చిందండి. మనం మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందండి అలా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందండి. ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత పిల్లలకు సమ్మర్ వేర్ డ్రెస్సులు కొనాలండి. ఎండ చాలా కొడుతుంది కదండి, కొంచెం కాటన్ ఫ్రాక్స్ కొందామని స్మార్ట్ బజార్కి వెళ్ళామండి. ఇది ఫస్ట్ బిగ్ బజార్ ఉండే, పేరు చేంజ్ అయిందండి స్మార్ట్ బజార్ అని. ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, ఏం కాటన్ ఫ్రాక్స్ అన్నట్టు సమ్మర్ వేర్ అన్నట్టు ఏం లేవండి, నార్మల్గానే ఉన్నాయి. ఇంకా అందుకే ఏం తీసుకోలేదు. మామూలుగా మా పాపకు ఒక డ్రెస్, మా బాబుకి, మా వారు కూడా ఒక టీ షర్ట్ కొన్నారండి వైట్ది. మీకు చూపిస్తాను ఇంటికి వచ్చాక. కాటన్ ఫ్రాక్స్ కొందామని మెయిన్ థింగ్ వెళ్ళాము, కానీ ఇంకేం లేవు. డిమార్ట్కి వెళ్ళి చూడాలిగా. ఇక్కడ మా పాపకు ఎక్కడ ఉన్న డ్యాన్స్ పిచ్చండి, చేస్తుంటుంది ఎక్కడన్నా మిర్రర్ కనబడితే. ఇది వచ్చేసి స్మార్ట్ బజార్ అండి. ఇంకా ఎక్కువ పైనకి వెళ్ళలేదండి, కిందనే ఏమంటారు క్లాత్ వేరు ఉండేటివే కొంచెం షాపింగ్ చేసాము, ఇంకేం చూడలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం చాయ్ తాగేసి మళ్ళీ తయారైపోయామండి. ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. మా పాపకు నేను వేసిన హెయిర్ స్టైల్ బాగుందా అండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సైడ్ వేసాను, ఇదిగోండి 4 రూపాయల జడ అంటారు కదండి, బాగా వచ్చిందా అండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము రెడీ అయిపోయామండి, బయలుదేరాలి. కానీ అక్కడ ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకో షూట్ చేయాలనిపించలేదు. అలా మాట్లాడుకుంటూ ఉండిపోయినాము, ఇంకా ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్. అంతే, ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది, ఇంకా ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్. అంతే, ఈరోజు 2 డేస్ కలిపి తీసిన బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే చెప్పు. నిన్నైతే మేము స్మార్ట్ బజార్ పోయినాం, అక్కడ కొన్ని సామాన్లు కదా, మా సామాన్ ఇప్పుడు చూపిస్తాం. నిన్న సండే ఉండే కదండి, పిల్లలకు కాటన్ ఫ్రాక్స్ కొందామని బిగ్ బజార్కి వెళ్ళానండి. ఏమన్నా సమ్మర్ సేల్ నడుస్తుంటుంది కదా, అయితే చూద్దామని వెళ్ళాము. కానీ కాటన్ ఫ్రాక్స్ ఏం లేవండి, నార్మల్గానే ఉన్నాయి. ఇది మా బాబు కోసం కొన్నాను. ప్యూర్ వైట్ అండి, కనిపిస్తుంది. ఇదొకటి కార్తీక్ కోసం కొన్నాను. ఇది వచ్చేసి నిత్య కోసం కొన్నానండి, మా పాపది. కింద ఇలా వర్క్ వచ్చింది. బిగ్ బజార్లో కొన్నానండి. కాటన్ ఫ్రాక్ కోసం సమ్మర్వి కొందామని వెళ్ళానండి, కానీ ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఇది కింద ఇలా వర్క్ వచ్చింది. ఇది కూడా ప్యూర్ వైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా నాన్నది. ఇది వచ్చేసి మా వారిదండి. ఇది కూడా ప్యూర్ వైట్ అండి, ఇలా ప్లేన్ వచ్చింది.
మధ్యలో కొంచెం ఇలా డిజైన్ వచ్చింది. ఏమంటారు ఇక్కడ ఇక్కడ డిజైన్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా చెప్పాలి, మరి మళ్ళీ లెంత్ అవుతుంది. ఫస్ట్ అయితే మజా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చాకోస్, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ షేక్, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ షేక్, డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ షేక్ అండి. ఇది ఆఫర్లో ఉన్నాయండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 2 ఫ్లేవర్స్లో కొన్నాను. ఒకటేమో డార్క్ ఫ్యాంటసీ, ఇదైతే ఇంకొకటి కేసరి బాదాం మిల్క్ షేక్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే స్వీట్స్, పూతరేకులు, పూతరేకులు, నెక్స్ట్ వచ్చేసి ఓట్స్, అది కూడా వచ్చింది. మసాలా మిల్లెట్, మసాలా ఇది వచ్చేసి కొత్తగా వచ్చిందంటనండి. ఇది నెస్లీ మసాలా మిల్లెట్ అంట, ట్యాంగీ టొమాటో. ఇది కూడా ఓట్సేనండి. చూద్దామని టేస్ట్ బాగుంటే మళ్ళీ కొందామని ఒకటే కొన్నామండి, కొత్తగా వచ్చిందంట. నెక్స్ట్ వచ్చేసి చిప్స్, ఇదేంటిది కర్నగా నో, ఇది ఒకటి కొన్నామండి పిల్లల కోసం. మా కోసం. సో అంతేనండి. ఇదే అండి షాపింగ్. ఊరికనే పిల్లలకు కాటన్ ఫ్రాక్స్ కొందామని చూడ్డానికి వెళ్ళామండి. ఈ ఇంటి వీడియో ఐటమ్స్ కొందామండి. చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మీ హైకోమ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి మాత్రం మర్చిపోకండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నేను అక్కడ ఏం షాపింగ్ చేశానో కూడా మీకు చూపించేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఉంటాను, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.